అగ్రరాజ్యం అమెరికా కూడా అప్పుల కుప్ప అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా దాని రుణభారం ఏకంగా 40 ట్రిలియన్లకు చేరింది. ఇండియన్ కరెన్సీలో ఇది అక్షరాల 3,828 లక్షల కోట్లు. అమెరికా రుణ చరిత్రలో తొలిసారి 40 ట్రిలియన్లు దాటిందని ట్రెజరీ డిపార్ట్మెంట్ తాజాగా వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా అప్పు వేగంగా పెరగడానికి కొన్ని నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. గత 2 దశాబ్దాలలో 2 పెద్ద సంక్షోభాలు ఏర్పడ్డాయి. మొదటిది 2007-2009 ఆర్థిక మాంద్యం కాగా, రెండోది 2020-2023 కోవిడ్-19 మహమ్మారి. ట్రంప్ బైడెన్ పాలనలో జరిగిన రుణ సేకరణలో మూడో వంతు ఈ మహమ్మారి కాలం నాటిదే. ఇక జనాభాలో వృద్ధులు పెరగడంతో పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం ఆ ఖర్చులకు సరిపోవడం లేదు. డెమోక్రాట్, రిపబ్లికన్ ప్రభుత్వాలు రెండూ కూడా ఈ లోటును పూడ్చడంలో ఫెయిల్ అయ్యాయి. కోవిడ్ సమయంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచింది. ప్రస్తుతం అమెరికా తన అప్పుపై వడ్డీ చెల్లించడానికి సంవత్సరానికి సుమారు 1.1 ట్రిలియన్లు ఖర్చు చేస్తోంది. ఇది రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ. అయితే అమెరికా ఎవరికి ఈ డబ్బు బాకీ పడింది అనేది చూస్తే, ట్రెజరీ డేటా ప్రకారం దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల నుండి తీసుకున్న ప్రజా రుణం 80%, అంటే దాదాపు 32 ట్రిలియన్లు. ఈ పబ్లిక్ డెట్లో సుమారు 21 ట్రిలియన్లను దేశీయంగానే వివిధ రుణదాతలకు అమెరికా చెల్లించాల్సి ఉంది. ఇందులో ఫెడరల్ రిజర్వ్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, వాణిజ్య బ్యాంకులతో పాటు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు రుణదాతలుగా ఉన్నాయి. అలాగే విదేశీ పెట్టుబడిదారులు, వివిధ దేశాలకు కూడా యుఎస్ అప్పు పడింది. 1970లో మొత్తం విదేశీ రుణ హోల్డర్లు 5%గా ఉండగా 2025 నాటికి అది 32%కి పెరిగింది. అంటే అమెరికా ఆర్థిక కార్యకలాపాలకు వీరు సహాయపడుతున్నప్పటికీ దేశ ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీ రూపంలో విదేశాలకు వెళ్తోంది. 2025 నాటికి జపాన్కు 1.203 ట్రిలియన్లు, బ్రిటన్కు 889 బిలియన్లు, చైనాకు 683 బిలియన్లు బాకీ పడింది. వీటితో పాటు మరో 30 దేశాలకు కూడా రుణాలు చెల్లించాల్సి ఉంది. ఇది కాకుండా జాతీయ రుణంలో మరో 20% ప్రభుత్వ విభాగాధినేతల మధ్య పరస్పరం బకాయిలు ఉన్నాయి. ఈ అప్పుల పెరుగుదల ఇలాగే కొనసాగితే హైపర్ ఇన్ఫ్లేషన్ లేదా అధిక వడ్డీ రేట్ల రూపంలో అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పులు పెరిగే కొద్దీ ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగించవచ్చు. 2026లో అమెరికా తన ఫెడరల్ పన్ను రాబడిలో 19% వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయనుంది. రాబోయే దశాబ్దంలో ఇది 20%కి, 30 ఏళ్లలో 50%కి పెరిగే అవకాశం ఉంది. ఈ కఠినమైన ఆర్థిక నిర్ణయాలను ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని, లేకపోతే రాబోయే తరాలపై తీవ్ర భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక మూల స్తంభం కాబట్టి అక్కడ జరిగే సంక్షోభం ప్రపంచ మార్కెట్లను కూడా దెబ్బతీస్తుంది. సరికొత్త ఆర్థిక పరిణామాల నేపథ్యంలో రుణ భారాన్ని తగ్గించుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.